జై నాయకత్వం, జై అయ్యన్న, జై అయ్యన్న, అయ్యన్న నాయకత్వం, అయ్యన్న నాయకత్వం, అయ్యన్న నాయకత్వం, అయ్యన్న నాయకత్వం, జై విజయన్న, జై విజయన్న, జై చంద్రన్న, జై చంద్రన్న. ఈరోజు మాకు చాలా ఆనందం కలిగించే పరిణామం మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కలిగింది. ముఖ్యంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారు మా ఏరియాకి, మా తాండవ, మాధవనగరం, జీకేగూడెం, చమ్మచింత ఈ గ్రామాలకి ఎప్పటి నుంచో రోడ్డు సౌకర్యం లేదు. రోడ్డు అయితే ఉంది కానీ రోడ్డు సౌకర్యం లేదు. గుంతలు పడి, గోతులు పడి అనేక ఇబ్బందులు, నానా అవస్థలు, నానా ఇబ్బందులు పడేటోళ్ళు. వర్షం పడిందంటే ఎంతో మంది యాక్సిడెంట్లు అయి పడిపోవడం, రకరకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఏదైనా సరే కానీ హాస్పిటల్ తీసుకెళ్లాలంటే బోళ్ళు ఇబ్బందులు పడేవాళ్ళవి. అటువంటిది ఈరోజు రోడ్డు సౌకర్యం కలిగి మాకు ఈ రోడ్డు వేయడం వల్ల ఎంతో మంది ప్రజలు, ఈరోజు ముఖ్యంగా మహిళలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేసి, ఆనందం వ్యక్తం చేసి ఈరోజు అయ్యన్న పాత్ర గారికి ఏమైనా సరే మనం పాలాభిషేకం చేసి మనం అతనికి మద్దతుగా నిలిచి మనం ఆయన కుటుంబానికి, అయ్యన్న పాత్ర గారికి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉన్నాం. మా కుటుంబాలు ఇప్పుడు కూడా మా ఏరియా మొత్తం ఆయన రుణపడి ఉండి ముందు కూడా ఆయన ఏ విధమైన కుటుంబానికి కూడా మేము బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈరోజు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ పాలాభిషేకం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయ్యన్న పాత్ర గారు దయించి ఇదే విధంగా చెప్తాం. ఇది మాకు తాండవని పర్యాటక కేంద్రం కూడా అభివృద్ధి చేసి మా యొక్క ఇక్కడ జనాలకు ఉపాధి కలిగించే విధంగా ముందుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాతవరం నుండి తాండవ వెళ్ళే ప్రధాన రహదారి సుమారు 20 సంవత్సరాల నుండి చాలా గోతులమయంగా ఉండేదండి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అయినటువంటి తాండవ, మాధవనగరం, చమచింత, అలాగే కొయ్యూరు మండలంలో ఆడాకుల ఈ గ్రామాల వాళ్ళు ఇచ్చేది వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవారండి. నాతవరం నుండి ఎవరైనా లేడీస్ ఉండిపోయిన అక్కడ నుండి ఇక్కడికి ఆటోలు కట్టాలని ఆటోలు కూడా వచ్చే పరిస్థితి లేదండి. మరి ఈ పరిస్థితిలో 20 సంవత్సరాల దుర్భాన పరిస్థితులు ఉన్నటువంటి రోడ్డు మరి అయ్యన్న పాత్రుడు గారి చొరవతో ఈరోజు ఈ తాండవను నాతవరం ఉన్న రహదారి ఇవాళ సుందరవనంగా తార్ రోడ్డు వేయడం చాలా ఆనందం వ్యక్తం చేస్తారండి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అయ్యన్న పాత్రుడు గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని, అలాగే వాళ్ళ కుటుంబానికి అయ్యన్న పాత్రుడు గారి మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రోడ్డు బాగాలేదండి. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారిని కోరుకుంటే రోడ్డు ఇచ్చారండి. మాకు పిల్లలు పెద్దవాళ్ళు అందరు కలిపి లైన్లో బాగా వెళ్తున్నారండి. మరి ఆయనకి వందనాలండి. సచివతి కింద నుండి కూడా రోడ్డు బాగాలేదు. వెళ్ళిపోయే వాళ్ళకి కూడా నడకలకు బాగాలేదు. అసలు బడితో వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ ఎన్నోసార్లు పడిపోవడం అది జరిగింది. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు వచ్చిన కాడి నుండి బాగుంది. రోడ్డు వరకు పరిశుభ్రంగా చేస్తున్నారు. అందరూ వెళ్ళడానికి రావడానికి బాగుంది.